నమస్తే వెల్కమ్ టు DTV న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరైన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలి రామారావు, ఈవో సుధాకర్ ఎందరో ఉద్యమకారుల ఆత్మ బలిదానాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేవస్థానం ముందు ఈవో సుధాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవస్థానం చైర్మన్ రామారావు మాట్లాడుతూ అనేక మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గోడిశాల పరమేష్, గోలి కిరణ్ కిషన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మల్లేష్, రాజేందర్ రామ్ రెడ్డి, నాగేష్ శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది మోహన్, మల్లారెడ్డి, సురేందర్, ప్రవీణ్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకున్నాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నిటికీ నిలువు దోపిడీ జరిగింది. స్కాములు, స్కీములు తప్పితే వాళ్ళు సాధించిన ఘనత ఏం లేదు. ఈ రోజు మన ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల కార్యక్రమమే కాకుండా ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. మహిళలకు ఉచిత బస్సే గాని, 500లకు గ్యాస్ సిలిండరే గాని, ఈ రోజు జూన్ 2వ తారీఖు నాడు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే రేపటి నుండి జూన్ 3 నుంచి భూభారతి చట్టాన్ని రెవెన్యూ సదస్సులు కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ కళను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా చెప్పవచ్చు. హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు, 60 వార్డులలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. అవి కావాల్సుకొని కొంతమంది ప్రతిపక్షాలు కావాల్సుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రజలు గాని, మహిళలు గాని చొరవ చూపొద్దని, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని, మన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవన్న గారి నాయకత్వంలో ఇంకా అనేక సంక్షేమ పథకాలే గాని, కార్యక్రమాలే గాని ప్రతి ఒక్కటి జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.